11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తిలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు యోగా చేయాలన్నారు. ఒక్క యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేసేందుకు పనిచేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా ఇప్పుడు మనం రేపు చేసే టైమే కాకుండా ఇంట్లో కూడా ప్రతిరోజు కొంచెంసేపు గమ్మన కూర్చొని తల్లిదండ్రులకి నమస్కారం చేసుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనం లోక కళ్యాణాన్ని కోరుకుంటా వస్తుంటే కొంచెం 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 మన మనసు కుదుట పడుతుంది. ఏదో కూర్చునేస్తానే ఒకరోజు అయిపోతుందంటే అది భ్రమ. నేను కూడా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంత సులభమైనది కాదు, అంత ఈజీగా దొరికేది కాదు. మరి దొరికితేనో మనకేది చాలదు. దీని ముందర దాన్ని వర్ణించలేక అలౌకికమైన ఆనందం అనేసినారు యోగులు, మహానుభావులు. అలౌకికమైనటువంటి ఆనందం నువ్వు అడుక్కోవాలా, చెప్పగలవుగానటువంటి ఆనందం ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అందరం యోగా చేద్దాం. ఇట్లా మన ఆంధ్రాని కానీ మన దేశాన్ని కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఘోరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఏమొస్తుంది వాళ్ళకి? ఏమి రాదు, మొత్తం నాశనం. నేను ఎద్దు రంకేస్తుంది కదా, అమ్ హై అని రంకేస్తుంది ఎద్దు. అమ్ హై నేను ఉండాను అని అంటే గర్వం. నువ్వు పులులు సింహాలు కాలు దూవమని చూస్తే ఎద్దు మాత్రమే కాలు దూతుంది, నేనుండాను సవాల్ అని గర్వం. అందుకే ఎద్దుని తన వాహనంగా పెట్టుకున్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది లోక కళ్యాణం కోసం రాష్ట్రం, దేశం మనకు బ్రహ్మాండంగా దైవీకమైనటువంటి మనుషులు, మోడీ గారైతేమి, ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారైతేమి, లోకేష్ అయితేమి, ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, పవన్ కళ్యాణ్ అయితేమి, అందరూ కూడా ఈరోజు మనకు జనసేన లీడర్లు, అందరు లీడర్లు కూడా అందరూ మనం ఏకదాటిగా ఈ రాష్ట్రంలోని ప్రజలు వాళ్ళకి మనం మంచి భవిష్యత్తుని అందిద్దామనే దీంతో ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ కానీ సెంట్రల్లో కానీ మనం గాన బలమైన నాయకత్వం సెంట్రల్లో లేకపోతే కూడా ఘోరంగా ఉండేది, లోపం దోచుకునేటట్టున్నది. మన దేశాన్ని కూడా దోచుకొని ఉండే వనరులంతా కూడా సర్వనాశనం చేసి మనకు బూడిద మిగిలిచ్చే పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.